కరెక్టే కానీ వాళ్ళ ఎంగేజ్మెంట్ సమయంలో నా లవ్ గురించి చెప్తే కరెక్ట్ అంటవా? కరెక్ట్ అంటావేటి? ఇదే కరెక్ట్. ఇంకా స్నేహాన్ని నమ్ముకున్నావనుకో చివరికి ఏ అమెరికా వాడితో ఈ మనం ఎక్కేద్ది. అప్పుడు నువ్వు కూడా నాతో పాటు దేవదాస్ నాటకంలో దేవదాస్ పాత్ర చెయ్యాల్సి వస్తుంది. నా మాటిని చెప్పేనాడు బావా. చెప్పేరా అన్నయ్య? ఇదిగో నీ ప్రేమను నిజం చేసుకోవడానికి ఇంతకు మించిన మంచి సమయం రాదు. నువ్వు ఒక్కసారి ధైర్యం చేసి రాజావారితో చెప్పు. ఆయన స్నేహాన్ని బతులాడో భయపెట్టో బుజ్జగించో నీకిచ్చి పెళ్లి చేస్తారు. అంతగా నీ వల్ల కాకపోతే చెప్పు, నీ బదులు నేనెళ్ళి చెప్తాను. బాబాయ్ వాసంతా నీకు దండ పెడతానే బాబు, కొమ్ముంచికి తల్లి. నా బాధలో నేను పడతాను, ఎప్పుడో నువ్వు చేసింది చాలు. సరే ఏం చేస్తాం చెప్తాను. నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తాను. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. థ్యాంక్స్. నువ్వివ్వా? థ్యాంక్స్. వెళ్తానే. ఒక్క మాట కాదని అమ్మ మాట కాదని వచ్చి దీన్ని చేసుకుంటాడా? సర్లే చేసుకొని ఆ తర్వాత జీవితాంతం వాడికి నా మొహం చూపించును. వాడి గడపలో కాలు కూడా పెట్టను. ఈ పని మనిషి బతుకులకి అమెరికాలో చదువుకుంటున్న నా తమ్ముడు కావాల్సి వచ్చాడు. కర్మ. అయ్యా రాజావారు, ముహూర్తానికి ఇంకా 10 నిమిషాలే టైం ఉంది. ఈలోగా అబ్బాయి వచ్చాడా సరే, లేదంటే మళ్ళీ ముహూర్తం గురించి వారం దాకా ఆగాలి. వచ్చేస్తుంటాడు పంతులు గారు. సరే. శేఖర్, అర్జున్కు ఫోన్ చేసావా? చేశాను నాన్నగారు. బయలుదేరి చాలాసేపు అయిందంట. ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ తీయట్లేదంటే బహుశా దగ్గరలోనే ఉండుంటాడు. అయినా ఈ ముహూర్తానికి కాకపోతే ఇంకో మంచి ముహూర్తానికి పెళ్లి చూపులు జరిపించవచ్చు. దానికోసం మీరు టెన్షన్ పడకండి. అవునండి, అబ్బాయి బయటవాడు కాదుగా, మళ్ళీ రాడేమో అనుకోవటానికి, ఏమవుతుందోనని భయపడ్డానికి. ఏ రోజైతే అపర్ణ ఇష్టమని మనతో తనంతట తానుగా చెప్పాడో ఆ రోజే వాళ్ళ పెళ్ళైపోయినట్టు. దాని గురించి ఆలోచించి మనం ఇంత ఆందోళన పడాల్సిన అవసరం లేదండి. అలాగే. బాగున్నావా? నమస్తే రాజు. నమస్తే. నమస్తే అపర్ణ. జాగ్రత్త. బాగున్నావా? అవును, ఏంటి అర్జున్ కనిపించలేదు? అర్జున్ గారు రాలేదా? అర్జున్ గురించే వెయిట్ చేస్తున్నాం అందరం. నీకేంటి నాయుడు బావా, నువ్వు నోరు తెరిచి అడగాలే గాని ఏ ఆడపిల్ల తండ్రి అయినా కళ్ళు మూసుకొని నీకు పిల్లనిస్తాడు. ఇదే మంచి టైము. అందరు ఎదురుగా ఉన్నారు. ఇప్పుడు కనుక వేసిన చెప్పేస్తే ఓ పని అయిపోద్ది. చెప్పేద్దాం. రాజావారు, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏమిటది? నాయుడు బావ, నాన్నగారు అసలే టెన్షన్లో ఉన్నారు. ఏదైనా ఉంటే తర్వాత చెప్పు. ఇప్పుడే చెప్పాలి శేఖరం. సరే, నాతో చెప్పు. శేఖర్, నువ్వు చెప్పు. అది కాదు నాన్నగారు. చూడు, అతనేం చెప్పాలనుకుంటున్నాడో తెలుసుకోకుండా ఏవేవో ఎందుకు ఊహించుకోవడం? నాయుడు బావ, నువ్వేం చెప్పదలుచుకున్నావో నిర్భయంగా చెప్పు. అది రాజావారు, నేను ఎన్నాళ్ళ నుంచో నేను చెప్పు. ఎన్నాళ్ళ నుంచో స్నేహ అర్జున్ బావ వచ్చాడు.
రా బాబు. అమ్మ రాలేదా